నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఆలోచన. ఇవాళ 79th ఇండిపెండెన్స్ డే. ఇవాళ రోజు ఎలా మొదలైందంటే, ఓ మంచి మిత్రులు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అంటే మనం కూడా విష్ యూ ద సేమ్ అంటూ మొదలెట్టాం. కానీ ఒక్కసారి సరిగ్గా ఆలోచిస్తే మనకి ఈ 79 ఏళ్ల ఇండిపెండెన్స్లో అసలు రైట్ ఇన్ఫర్మేషన్ మన వరకు యాక్సెస్ ఉందా, ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ప్రాసెస్ చేసాం అనే ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఈ చిన్న ఆలోచన కనుక్కోవాలి అంటే నాకు తెలిసిన నా గురువు గారు లాగా నా మెంటర్ ఒకరున్నారు. ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా హై ఉండి చాలా యాక్టివ్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీద నాకైతే ఒక గో టు పర్సన్. అయితే ఆయన గురించి నేనైతే ఒక ఇంట్రో చెప్పాలి. ఆయన 12 ఏళ్ల వయసులోనే థియేటర్ ఆర్ట్లో డ్రామా అనే ఒక విషయాన్ని మొదలెట్టి 900కు పైగా థియేటర్ డ్రామాస్ తను స్వయంగా నటించి, అలాగే కొన్ని వందలాది ప్లేస్ డైరెక్ట్ చేసి, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది లేకుండా హిందీలో కానీ తెలుగులో కానీ డైరెక్ట్ చేస్తూ ఆ కళని తనతో ఆగిపోనివ్వకుండా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఇవ్వటమే కాకుండా వాళ్ళని యాక్టర్స్గా చాలా ఫైన్ ట్యూన్ చేస్తూ ఒక కింగ్ మేకర్గా ఆయన ఉన్నారు. ఆయన ప్రతి ఒక్క వ్యక్తి యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ప్రతి యాక్టర్లోనూ కొన్ని షార్ట్ కమింగ్స్ ఉంటాయి. అది స్క్రిప్ట్ పరంగా కావచ్చు, లేదా వాళ్ళకున్న టాలెంట్ పరంగా కావచ్చు. దాన్ని సానపెట్టడానికి ఒక గురువు చాలా అవసరం. వాళ్ళని సరిగ్గా పరికించి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళకు వస్తున్న ఆపర్చునిటీస్ ఏంటి, వాళ్ళకున్న భయాలు ఏంటి, వాటిని దూరం చేస్తూ మంచి ఫైన్ యాక్టర్స్గా ట్రైన్ చేయటానికి ప్రస్తుతం 100 కోట్ల సినిమాలు తీస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక అత్యున్నతమైన గురువు రోల్లో ఉంటున్నారు. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ పరంగా కూడా నాకున్న చాలా డౌట్స్కి ఆయన క్లారిటీ ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ ఇండిపెండెన్స్ డే రోజున ఇంతకంటే మంచి ఆపర్చునిటీ రాదు అని నేను డాక్టర్ మహేంద్ర చక్రవర్తి గారి దగ్గరికి వచ్చాను. అయితే మహేంద్ర గారు ఇది ఒక్కటే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ హై ఎందుకన్నాను మీకు చివరిలో చెప్తాను. ప్రస్తుతం అసలు మన ఇండిపెండెన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఇవాళ డాక్టర్ మహేంద్ర చక్రవర్తి గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఫైనలీ అయింది సార్ మాట్లాడించడం. సార్ యాక్చువల్లీ ఈ ఇండిపెండెన్స్ డే అన్నప్పుడు చాలా మట్టుకు ఇన్ఫర్మేషన్కి మనకి యాక్సెస్ లేదు, లేదా రైట్ ఇన్ఫర్మేషన్ మనకి తెలీదు అనిపిస్తుంది సార్. ఇందాక మీరు అన్న క్వశ్చన్ చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంది నాకైతే. అంటే బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే మనల్ని పాలించారు, కానీ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే మనం స్వతంత్రం కోసం ఎందుకు పోరాడామని. సార్ దాని గురించి మీ మాటల్లో చెప్పేది నేను వినిపించాలనుకుంటున్నాను. అంటే యాక్చువల్గా స్వతంత్ర పోరాటం అనేది మనం చరిత్రలో ఏంటంటే మొట్టమొదటి భారతదేశ స్వతంత్ర పోరాటంగా 1857 సిపాయిల తిరుగుబాటుని మనం రిజిస్టర్ చేస్తాం. అది మన చరిత్ర చెప్పిన పాఠాలు కూడా అవే. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన 250 సంవత్సరాలు, మరో 300 సంవత్సరాల మధ్యలో ఈస్ట్ ఇండియా కంపెనీతో కలుపుకుంటే ఆ టైంలో కానీ, అంతకుముందు మొఘలాయులు లేకపోతే ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళు ఒక 600 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో కానీ ఎప్పుడు స్వతంత్ర పోరాటం అనేది రాలేదు. స్వతంత్ర పోరాటం 1857 నుంచే ప్రారంభమైందని మన చరిత్రకారులు మనం హిస్టరీ ప్రకారంగా చేస్తున్నాం. అంతకుముందు జరిగినా కూడా సైరా నరసింహారాజు ఇలాంటి ఏదైనా చిన్న చిన్న పిటూరీలుగా ఐడెంటిఫై చేసి ఎక్కడికక్కడ అణిచివేయడం జరిగింది. కానీ తీవ్ర స్థాయిలో ఆఫ్టర్ 1857 తర్వాత జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు ఒక రకంగా తెలియకుండా ఒక మంచి పని చేశారు. మన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వీళ్ళు వెళ్ళి బ్యారెట్లో చదువుకుని, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుని ఎప్పుడైతే విద్యా ఫలాలు అందుకున్నారో పూర్తి స్థాయిలో చైతన్యం పెరిగింది. చైతన్యం పెరిగి అది ఒక స్రవంత వైపుకు నడిపించింది. దానిలోంచి పుట్టిందే ఈ స్వతంత్ర పోరాటం, భారతదేశ స్వతంత్ర. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, లాహోర్ నుంచి ఢాకా వరకు మొత్తం ఈ సుశాల భారతదేశం అంతా కూడా స్వతంత్ర పోరాటం చేసింది. అందులో పిల్ల పాప అందరూ లేకుండా మొత్తం భారతదేశ ప్రజలందరూ కుమ్మడిగా
విభిన్న జాతుల సంగమంలో మనమంతా ఒకటి, విభిన్న భాషల మేళంలో మనమంతా ఒకటి అనేది అప్పుడే చూపించి నడిచారు. భాషలు వేరైనా, యాసలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, ఆహారపు అలవాట్లు, కట్టుబాట్లు వేరైనా తెల్లవాడు ఉంటాకి వెళ్ళలేదు అన్న ఉద్దేశంలోకి వచ్చారు. ఆ చైతన్యం రావడానికి మాత్రం ఒక రకంగా బ్రిటిష్ వారే కారణం. అయింది నా అభిప్రాయం, అది నా వ్యక్తిగత. సరే, ఇప్పుడు అట్లాగే జెండా గురించి చూసినా చాలా వరకు పెంగళి వెంకయ్య గారే జెండాకి రూపకర్త అనుకుంటారు కదా. రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. అసలు మన తెలుగువారు పెంగళి వెంకయ్య గారు జెండా రూపకర్త అన్నది మనకి దాదాపు ఈ 79 సంవత్సరాలుగా ఈ జనబాహుళ్యంలో ఉన్న మాట వాస్తవం. ఆయన కూడా రూపకర్తే, అందులో మాత్రం కూడా అనుమానం లేదు. అయితే ఇక్కడ చిన్న వేరియేషన్ ఏంటంటే, నిజంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అప్పుడు స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన బ్రిటిషర్ అయినటువంటి తెల్లవాడు స్థాపించిన ఏవో హ్యూమ్ అనే వ్యక్తి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీయే స్వతంత్ర ఉద్యమాన్ని నడిపించినటువంటి పార్టీ. ఇంకా చిన్న చిన్న పార్టీలు సపోర్ట్ ఉన్న భారతదేశంలో అతిపెద్ద పార్టీగా అదే పార్టీ ఉంది. ఆ పార్టీకి జెండాను రూపొందించింది మన పెంగళ వెంకయ్య గారు. అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అంటే మహాత్మా గాంధీ అని పిలువబడే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు స్వతంత్రోద్యమంలో పోరాటంలో భాగంగా అనేక ప్రాంతాలను, అంటే బ్రిటిష్ వారు మాత్రం పరిపాలించుతున్నటువంటి ప్రాంతాల్లోనే స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ జర్నీలో అప్పుడు మెడ్రాస్ ప్రావిన్సీస్లో ఉన్న ఒక ముఖ్య పట్టణం అయినటువంటి బెజవాడను సందర్శించడం జరిగింది. అది ఇప్పుడు విజయవాడగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. బెజవాడను సందర్శించిన సమయంలో అక్కడ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలో ఈయన వేదిక మీద ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించి పెంగళ వెంకయ్య గారు ఆయనకి బహుకరించడం జరిగింది. అదే వేదిక నుంచి అక్కడి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యొక్క పతాకంగా దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దానిలో 3 రంగులు ఉంటాయి. 3 రంగులు చరఖా ఉంటుంది, అంటే బట్టలు చేస్తారు కదా, చరఖా అంటారు దాన్ని. అది ఉంటుంది. అది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీది, కానీ భారతదేశ జాతీయ పతాకం కాదు. ఇలా జరుగుతున్న టైంలో మనం దీన్ని హిస్టరీని బాగా అబ్జర్వ్ చేసి మూలాల్లోకి వెళ్ళి చేస్తే, ట్రెవర్ రాయల్ అనే ఒక ఆంగ్ల చరిత్రకారుడు ద లాస్ట్ డేస్ ఆఫ్ ద రాజ్ అనే బుక్ రాశాడు. ఆ లాస్ట్ డేస్ ఆఫ్ ద రాజ్ అనే బుక్లో క్లియర్గా దీనికోసం మెన్షన్ చేశాడు. 1947 జూలై 17న జవహర్లాల్ నెహ్రూ అంటే స్వతంత్రం ఇచ్చేస్తున్నారు, ఒక జాతీయ చిహ్నం కావాలి మనకి, ఆ చిహ్నాన్ని తయారు చేయాలనే బాధ్యత బక్రుద్దీన్ ఖ్యాబ్జీ అనే వ్యక్తికి అప్పగించడం జరిగింది. ఆయన చాలా విద్యావంతులు, ఢిల్లీలో ఉన్నారు. ఆయన చిహ్నాన్ని తయారు చేశాడు. ఇది 1947 జూలై 17th జరిగింది. తయారు చేసిన తర్వాత, బాగా తయారు చేసావు, ఈ జెండాను కూడా నువ్వే రూపొందించు అన్నప్పుడు ఒక చర్చ జరిగింది. అదే జెండాను కంటిన్యూ చేద్దాం అంటే, అది పార్టీ జెండా కదా, పార్టీ జెండాని జాతీయ జెండాగా, జాతీయ పతాకంగా ఎలాగ చేస్తాం, దాన్ని మార్పులు చేయాలి, దానికి సూటబుల్ ఈయనే అని బక్రుద్దీన్ ఖ్యాబ్జీకి ఆ టోటల్ బాధ్యతల్ని అప్పగించారు. అప్పుడు ఆయన ఆ చరకాని తీసేసి అందులో అశోక్ చక్రాన్ని, అశోకుడు పరిపాలించినది మనకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఆయన శిలాశాసనాల గురించి మనకు తెలుసు. ఆయన పరమత సహనశీలి అనే సంగతి మనకు తెలుసు. దాని దృష్టిలో చరకా ప్లేస్లో అది తీసుకొచ్చి దాన్ని జాతీయ పతాకంగా చేస్తే 1947 జూలై 22వ తేదీన దాన్ని రాజ్యాంగ పరిషత్తు జాతీయ పతాకంగా ఆమోదించింది. ఇది అయితే ఇక్కడ చిన్నది ఇదేంటంటే, చాలా మంది పెంగళ వెంకయ్య గారే ఈ జాతీయ పతాకాన్ని రూపొందించారు, త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. అది ఆ రూపొందించింది ఆ పార్టీ కోసం. ఆ పార్టీ అదే గుర్తుతో, అదే జెండాతో ఎన్నికల్లో పోటీ చేసింది. 1952 మొదటి భారతదేశ ఎన్నికల్లో కూడా అది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అదే జెండాతో పోటీకి వచ్చింది. కాలక్రమంలో ఆ చరకా పోయి
మధ్యలో ఆవు దూడ వచ్చింది. ఆవు దూడ నుంచి మళ్ళీ ఇందిరాగాంధీ గారు సెపరేట్ అయిన తర్వాత, కాంగ్రెస్ అయిన తర్వాత అదే త్రివర్ణ పతాకంలో హస్తం గుర్తు వచ్చింది. ఇవన్నీ ఆయన పరంపర. బట్ నేషనల్ ఫ్లాగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది బక్రుద్దీన్ ఖ్యాబ్జీ తయారు చేశారు. కానీ కెప్టెన్ పాండురంగారెడ్డి ఏమంటారంటే తన అధ్యయనంలో, అబ్బాయి అది బక్రుద్దీన్ ఖ్యాబ్జీ చేయలేదు, మన హైదరాబాద్కు చెందినటువంటి ఆ బక్రుద్దీన్ ఖ్యాబ్జీ యొక్క భార్య ఎవరైతే సురయ్య అనే ఆవిడ ఉన్నారో, ఆవిడ నిజాం స్టేట్ లో ఉండేవారు, ఇక్కడే చదువుతున్నారు హైదరాబాద్ లో. తర్వాత ఢిల్లీలో ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ఢిల్లీలో సెటిల్ అయిన తర్వాత ఆవిడ తయారు చేశారు. ఆవిడ పాత్ర క్రియాశీలకమైంది అని క్లియర్ కట్ గా ఆయన కెప్టెన్ పాండురంగారెడ్డి చెప్పారు. మనకి అది సోషల్ మీడియాలో కూడా గూగుల్లో కూడా సెర్చ్ చేసినా తెలుస్తుంది. ఆవిడ తుది రూపకల్పన చేసి ఆవిడే స్వయంగా తన చేతులతో జెండాను తయారు చేసి కుట్టి 1947 ఆగస్టు 15 రాత్రి నెహ్రూ గారి వాహనంలో ఆ స్వతంత్ర మౌంట్ బాటన్ కలవడానికి వెళ్ళేటప్పుడు ఆ కారు మీద ఎగిరినటువంటి జెండా సురయ్య ఖ్యాబ్జీ గారు తయారు చేసిన జెండా. సార్ ఎంత అన్యాయం ఇది! తరతరాలుగా అనాదిగా ఆడవాళ్ళు పేరు క్రెడిట్ లోకి రాకపోవడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ కదా సార్. అసలు అది చాలా దారుణం. అంటే చరిత్ర మర్చిపోయింది. అవును, ఆవిడ పడ్డ కష్టం అట్లీస్ట్ చరిత్రలో ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఆవిడ చరిత్రని శూన్యంలోకి పంపించేశారు. అదే ఆవిడ చరిత్రను పూర్తిగా శూన్యంలోకి పంపించేశారు. ఎవరికి వాళ్ళు ఇది మేము తయారు చేసామని అంటారు కొంతమంది, కొన్ని రాష్ట్రాలు మేమే తయారు చేసిన అంటారు, అది ఇది అంటారు. కానీ రియాలిటీ మాత్రానికి వస్తే మాత్రం సురయ్య ఖ్యాబ్జీ అనే ఒక ముస్లిం మహిళ, హైదరాబాద్కి చెందినటువంటి మహిళ ఈ జెండాకి తుది రూపకల్పన చేసింది. ఇప్పుడు మనం చూస్తున్న జెండా, మనం సెల్యూట్ చేస్తున్న జెండా, ఈ రోజు ఎర్రకోట మీద ఎగురుతున్న జెండా, రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవం రోజున ఎగురవేసే జెండా ఆవిడ తయారు చేసింది. సార్ ఇందులో 2 కోణాలు ఉన్నాయి. చాలా వరకు మన చరిత్రలో చాలా పాయింట్స్ ఎలా అయితే తొక్కబడ్డాయో, ఒకటి చరిత్రని వేరేగా రాయటం, ఏవి ఉంచాలనుకున్నారో అవే ఉంచి మిగతా ఉంచకపోవడం ఒక కోణం అయితే, రెండోది లేడీ కాబట్టి చరిత్రలో కావాల్సినంత స్పేస్ దక్కకుండా చేయటం, ఇలాంటిది ఏమైనా ఉందంటారా? అది కూడా అంటే ఇప్పటికే ఒరిజినల్ గా మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత సాధించామని చెప్తాం, కానీ ఇప్పటికీ కూడా మనకు తెలిసి ఇప్పుడే లేదు. అంటే ఒక 79 సంవత్సరాల క్రితంకి వెళ్తే ఇంకా చాలా తీవ్రంగా ఉంటది. అందుకనే ఆవిడ పేరు బయటకు రాకపోవడానికి గల కారణం ఆ బక్రుద్దీన్ ఖ్యాబ్జీ గారికి ఆపాదించిన ఆవిడ క్రియాశీలక పాత్ర అంటే 90% ఆవిడే చేసింది అని కెప్టెన్ పాండురంగారెడ్డి తన అధ్యయనంలో, తన పరిశోధనలో తేల్చి ఒక బుక్ కూడా రాశాడు. అది క్లియర్ కట్టుకుంటుంది. అందులో దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో నెహ్రూ గారు పర్సనల్ గా సురయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసిన సంఘటన కూడా మనం దాంట్లో చూడొచ్చు. చాలా మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు ఆవిడ. అప్పుడులోనే మహిళా సాధికారత సాధించినటువంటి వ్యక్తిగా మనం ఆవిడ్ని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ పాతి పెట్టబడ్డ నిజాలు అలా చాలా మంది మరుగున పడిపోతుంటారు కదా, అదేం తెలియకుండా వాళ్ళు ఏం లేకుండా అందరూ ఏంటంటే పింగళ వెంకయ్య గారు చేశారు. ఇంకా దారుణమైన సంఘటన ఏంటంటే ఆ మధ్య కొన్ని టెస్టుల్లో భారత జాతీయ పతాక రూపశిల్పి ఎవరు 4 ఆప్షన్స్ లో పింగళ వెంకయ్య గారితో ఉంటుంది, కానీ ఈవిడిది ఉండదు, బక్రుద్దీన్ ఖ్యాబ్జీది ఉండదు. అసలు అంటే త్రివర్ణ పతాకాన్ని ఆయన చేశారు కాబట్టి, ఆ మూలాల నుంచి ఆ రూట్స్ నుంచి తీసుకున్నారు కాబట్టి ఆయనే చేశారు అనేటటువంటి భ్రమలో ఉన్నారు. కానీ అది కాదు. యాక్చువల్గా ఏంటంటే త్రివర్ణ పతాకాన్ని తీసుకున్నారు, కానీ అది ఆయన తయారు చేసింది మాత్రం 100% స్వతంత్రానికి ముందు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని తయారు చేశాడు. సో అందులో చరకా పెట్టాడు. దాన్ని మార్పులు చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి రూపాంతరం చేసి ఒక వికాసం వైపు నడిపించడానికి అశోక్ చక్రాన్ని తీసుకొచ్చారు. ఈ 3 సింహాల చిహ్నం కూడా ఖ్యాబ్జీ గారు చేశారు. ముఖ్యంగా ఆ భార్య ఒక మహిళగా తన యొక్క అపారమైనటువంటి కృషి ఉంది అందులో, దాన్ని ఫైనల్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ డే స్వతంత్రం తీసుకోవడానికి అర్ధరాత్రి స్వతంత్రం ఉంటాం, నైట్ టైం నెహ్రూ గారి కారు మీద ఎగిరినటువంటి జెండా స్వయంగా ఆవిడ చేతులతో కుట్టి అదే ఆ శ్రమ కానీ ఆ డెడికేషన్ కానీ క్రెడిట్ ఇవ్వకపోవడం ఇప్పటివరకు లేదు. అది చాలా అసలు నాకు తెలిసి జెన్జీ గానీ వీళ్ళకి అసలు ఆ పేరు కూడా వినుండకపోవచ్చు.
నిజానికి ఇప్పుడున్న జనరేషన్ అసలు తెలియదు. అదే, సో ఇలాంటివి అప్పుడు స్వతంత్రం వచ్చిన టైంలో కానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా యాక్సెస్ లేదు కదా సార్. సో ఏ సోర్సెస్ ని అసలు కరెక్ట్ గా ఫాలో అవుతే రైట్ ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుందంటారు? అంటే మనకి ప్రాక్టికల్ గానే తెలిసిపోతుంటది. బేసికల్ గా అందరూ ఏమనుకుంటారంటే, నా ఉద్దేశం, నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, బ్రిటిష్ వాళ్ళు కూడా అంతా పరిపాలన చేయలేరు, కొన్ని ప్రాంతాలని పరిపాలన చేశారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ చాలా రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. అంటే సంస్థానాలు కావచ్చు, జమీందారులు ఇది కావచ్చు, కొన్ని రాజ్యాలు ఇవన్నీ ఇక్కడ నిజాం లేకపోతే జునాగఢ్ కానీ వీటిని వాళ్ళు పరిపాలన చేయలేదు. అందుకని వాళ్ళ కరెన్సీ వేరు, మన కరెన్సీ వేరు, వాళ్ళు చాలా డిఫరెన్స్గా ఉండేది. సో కానీ అందరూ ఏమంటే తెల్లవాడి గుండెల్లో నిద్రించిన వాడ మనమే గో బ్యాక్ అని చేసామని అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే డిఫరెంట్ గా స్వతంత్రాలు వచ్చాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ప్రాంతానికి అంతటికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం. ఈ దీనికి రాలేదు. దీనికి విముక్తి అండి, ఆపరేషన్ పోలో. అంటే ఆగస్టు 1948 సెప్టెంబర్ 18 విముక్తి ఇక్కడ ఆపరేషన్ పోలో ద్వారా వచ్చింది. అట్లాగా డిఫరెంట్ గోవాకు టైంలో వచ్చింది, 60s లో వచ్చింది, ఈస్టర్న్ స్టేట్స్ కి ఒక టైంలో వచ్చింది. ఈ ఎందుకు వేరే టైమ్స్ లో రావడం జరిగింది అంటే, బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రాంతానికి మాత్రం ఆగస్ట్ 15 వచ్చింది 1947. సో అందరూ ఏంటంటే వాళ్ళే అనుకుంటాం, కానీ అలాగా ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, మొఘలాయులు బోల్డ్ మంది పరిపాలన చేశారు. అందుకని ఏంటంటే మనం ఆ మూలాల్లోకి వెళ్ళి, లూతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేస్తే గానీ రియాలిటీ తెలియదు. అందుకని మనం అందరం ప్రతి ఒక్కరికి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అంటారు. చాలా మందికి కాదు అది భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన బ్రిటిష్ ఇండియాకి మాత్రం ఆగస్ట్ 15. బ్రిటిష్ ఇండియా పరిపాలన చేయని ప్రాంతం బోర్డు ఉన్నాయి, దాదాపు 200-300 పైచీలకు రాజ్యాలే ఉన్నాయి. వాళ్ళకి తర్వాత వచ్చింది, మనం విలీనం చేసుకున్నాం, కొంతమంది స్వచ్ఛందంగా విలీనం అయిపోయారు, ఇది వేరే విషయం కదా. అందుకని అక్కడ చరిత్ర వక్రీకరించి పడిపోతుంటుంది. సో ఇక్కడ స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళందరూ అన్ని రాజ్యాలకి పోరాట యోధులు కాదు. అందుకే మీరు ఎప్పుడైనా బాగా అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యన పెట్టారు కానీ గాంధీ మార్గ్, నెహ్రూ సెంటర్, ఇలాంటివన్నీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ప్రాంతాల్లో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఫైట్ చేశారు. సహా నిరాకరణోద్యమం, ఫిట్ ఇండియా, ఇలాంటి ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం అక్కడ చేశారు. తెలంగాణ ప్రాంతంలో నిజాములు పరిపాలించారు కదా, ఇక్కడ ఉండవు గాంధీ మార్గులు. సో ఇక్కడ తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు పోరాటం ఏం చేయలేదు కాబట్టి. ఇక్కడ రాలేదు, ఇక్కడ అవసరం లేదు కాబట్టి రాలేదు. ఇక్కడ వాళ్ళు వేరే దేశం, ఇక్కడ రావాలంటే వీసా కావాలి, ఇక్కడ రావాలంటే ఇక్కడ కరెన్సీ వేరు, ఇక్కడ భాష వేరు. సో ఇట్లాంటివి ఉండేది. అలా అధ్యయనం చేసుకోకుండా అందరూ ఏంటంటే సార్ భారతదేశం ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇప్పుడు భారతదేశం ఉందో అదే దేశం అంతా బ్రిటిష్ వాళ్ళు చేశారు, మనం వాళ్ళని తరిమి కొట్టామన్న ఫీలింగ్ లోనే జనరేషన్ ఉంది, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అతిపెద్ద భారతదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరో చెప్పినా ఇందిరాగాంధీ. మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇందిరాగాంధీ పరిపాలన చేసినప్పుడు సిక్కిం అనే రాష్ట్రం కలిసింది. అంతకుముందు వాళ్ళ నాన్నగారు పరిపాలన చేసిన 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు చేశారు, ఆయన గుర్తులేదు. అప్పుడు సిక్కిం రాష్ట్రం లేదు. ఆయన ఈవిడ కన్నా తక్కువ. ఈవిడ తర్వాత ఇందిరాగాంధీ తర్వాత పరిపాలన చేసే మా ప్రధానమంత్రుల్లో అంటే రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇప్పుడు ఆసియా చిన్న అనేది లేదు, ఇప్పుడు తగ్గిపోయింది కదా. అందుకనే ఇప్పటి వరకు కూడా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఏమంటే, ఇందిరాగాంధీ ఒకటే అతి పెద్ద భారతదేశ భూభాగాన్ని పరిపాలించింది. సార్ ఇంకోటి, యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ మీరు ఏమి నమ్ముతారు? కేవలం సత్యాగ్రహం లేకపోతే శాంతియుతంగానే మనం ఇండిపెండెన్స్ సాధించుకున్నాం అనేది మీరు నమ్ముతారా? బికాస్ 2 sides ఆఫ్ కాయిన్ ఉంటుంది సార్. నేనేం నమ్ముతానంటే సుభాష్ చంద్రబోస్ గారు తీసుకొచ్చిన రెవల్యూషన్ కూడా వాళ్ళకి కొంత భయాన్ని కల్పించబట్టి ఈగో అడ్డొస్తుంది, ఈ భయానికి వాళ్ళు లొంగరు కాబట్టి ఈగో సాఫ్ట్ గా ఉన్న చోట అక్కడ అప్పచెప్పారేమో అనేది నాలాంటి వాళ్ళ కొందరి భావన అనుకుందాం. మీరు అంటే మేము ఒక పర్స్పెక్టివ్ క్రియేట్ చేసుకోవటం వేరు, జ్ఞానంతో
టోటల్ ఇన్ఫర్మేషన్ ని చదివి ప్రాసెస్ చేసుకున్న తర్వాత మీరు ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవటం వేరు. కాబట్టి మీ ప్రకారం మీ పర్స్పెక్టివ్ లో శాంతియుతంగానే మనం అసలు సాధించుకున్నామంటే మీరేమంటారు? బేసికల్గా అప్పుడు జనాలు, అప్పుడు జనరేషన్, అప్పుడు ప్రజలు చాలా ఎథిక్స్, మారల్ వాల్యూస్ ఉన్నవాళ్ళమ్మా. వీర గంధము తెచ్చినాము వీరులు ఎవడో తెలుపుడు అంటే నేనంటూ స్వతంత్ర సమరంలో దూకారు అన్నాడు. ప్రజలు ఆస్తులు పోగొట్టుకున్నారు, లాఠీ దెబ్బలుతున్నారు, జైలు శిక్షలు అనుభవించారు, ఆఖరికి ఉరికంబాలను సైతం లెక్క చేయక ఆ ఉరితాలను తమకు తామే బిగించుకున్నారు. ఆ జాతి నాటి జాతులే నేటు వేదఘోషలుగా చరిత్రలు నిక్షిప్తం జరుగుతున్నాయి. కానీ చరిత్రను శూన్యంలోకి పంపించేస్తున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే ఈ అహింసా మార్గంలో పోరాటం చేయడం వల్ల స్వతంత్రం వచ్చిందా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారు మొట్టమొదటిసారిగా ఒక లీడర్ సబ్మెరీన్ లో ప్రయాణం చేసి హిట్లర్ని కలిసి ముస్సోలిని కలిసి అక్కడి నుంచి ఫైట్స్ చేసి అండమాన్ నికోబార్స్ కి 1945లోనే స్వతంత్రం తీసుకొచ్చి అక్కడ జెండా ఎగరేసి ఫ్రీడమ్ ని అంటే ప్రకటించి భారతదేశాన్ని ప్రకటించి ఫైట్ చేసిన వల్ల వచ్చింది. అది ఏం కాదు. బేసికల్ గా బ్రిటిష్ వాళ్ళకి మొగం వచ్చింది, సంపద అయిపోయింది, దోచుకోవాల్సింది. మనతో పాటు మనకు ఒకలే కాదు, ఆ సంవత్సరం ఆ వరుసగా అన్ని దేశాలకి రవి అస్తమించని బ్రిటిష్ నాడు అంటాం కదా. అంటే ఎక్కడ సూర్యుడు ఉదయించినా అది ఆ దేశం తప్పదు, ఆ దేశంలో ఉండేది. ఇక్కడ ఉదయించినప్పుడు వీళ్ళు ఇక్కడ పరిపాలన ఉండేవారు, ఇంకో చోట ఉదయించినప్పుడు అక్కడ. అందుకని రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం వాళ్ళు వరుసగా ఈ అడ్మినిస్ట్రేషన్ బడ్డెన్ పెరిగిపోతుంది అని వరుసగా మెల్లమెల్లగా ఇచ్చుకుంటూ వచ్చేసారు వాళ్ళు. ఆ ఇచ్చుకుంటూ వచ్చేయడంలో భాగంలోనే మందే ఒకటి. కానీ అలా అంటే ప్రజలు ఊరుకోరు కదా, నన్ను కొడతారు. ఎందుకంటే మనం ఫైట్ చేసి సంపాదించాము అంటే అది ఆ తృప్తి వేరు కదా. ఈ రెండు పర్స్పెక్టివ్స్ అంటే ఫైట్ ఒకటి, శాంతియుతమైన మార్గం ఒకటి. అంటే ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించటం. అసలు ఇప్పుడున్న కాలమానమైన అప్పుడున్న కాలమానమైన అసలు ఈ ఐడియాలజీ నిజంగానే మన స్వతంత్రం మనకు తీసుకురావడానికి పనికొస్తుందని మీరు నమ్ముతారా సార్? బేసికల్ గా సాయుధ పోరాటం ద్వారా వస్తుంది అన్నదానికి నేను ఏకీభవించను. కానీ ఎందుకంటే సాయుధ పోరాటం ద్వారా గనక చేస్తే ఎప్పుడో పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టు, జనశక్తులు కూడా ఈరోజు ఇక్కడ అది సాధించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అంటే క్యూబా లాంటి చోట అది సక్సెస్ అయ్యి వచ్చాము. కానీ ఇప్పుడు మనం చూస్తే శ్రీలంకన్ సివిల్ వార్లో ఎల్టీటీ ఇవన్నీ కూడా ఈపీఆర్ఎఫ్ టీలో ఇవన్నీ ఉంటాయి. అవి కూడా సాయుధ పోరాటంలో అక్కడ ఫెయిల్ అయినాయి. సాయుధ పోరాటంలో అంతిమంగా ఎప్పుడు సక్సెస్ కాలేము. అది తీవ్రంగా రక్తపాతానికి దారితీస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉండదు. ఏది కాకపోయినా కొంచెం లేట్ అయినా కూడా కొంచెం సమయం పట్టవచ్చు. కానీ శాంతియుతంలోనే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కనీసం సాధించడానికి చర్చించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అన్నంత కేవలం దాని వల్ల కూడా కుదురుతుంది అంటారా? కేవలం దాని వల్ల కుదరదు. ఎందుకనంటే నేను కళాకారుని కదండి. నేను థియేటర్ యాక్టర్ని, డైరెక్టర్ని, ట్రైనర్ని. నేనేమంటానండి, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది ఎవరా అంటే మా పిల్లలకి చెప్తాను పాటల్లో, కళాకారులు మాత్రమే దేశానికి స్వతంత్రం. అవును, అది చాలా చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకు అని నన్ను మా స్టూడెంట్ ఒక అబ్బాయి అడిగితే నేను చెప్పాను అనమాట, ఏం లేదు, సౌత్ ఆఫ్రికా నుంచి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ఇక్కడ ఓడ దిగేటప్పటికి 1920s లో ఇక్కడ అందరూ వెయిట్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గోఖలే గారు వీళ్ళందరూ ఆయన గురువు ఒక లీడర్ వస్తున్నారంట. వచ్చి ఆయన ఉద్యమం స్టార్ట్ చేశాడు. ఉద్యమం స్టార్ట్ చేస్తే ఎక్కడో ఢిల్లీలోనో లేకపోతే అప్పుడు క్యాపిటల్ అయినటువంటి కోల్కతాలోనో లేకపోతే పోర్బందర్లోనో లేకపోతే గుజరాత్లోనో చేస్తే, ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న కుగ్రామంలో, భీమవరం పక్కన ఉన్న కుగ్రామంలో కూడా మహాత్మా గాంధీకి జై అని అక్కడ ఉద్యమం జరిగేది. ఎలా కమ్యూనికేట్ అయింది అంటే ఆ చైతన్యం రావడానికి కారణం ఏంటంటే స్ట్రీట్ ప్లేస్ చేశారు. ఆయన చెప్పిన దాన్ని బుర్రకథలు వేశారు, ఆయన చెప్పిన దాన్ని హరికథ రూపంలో చెప్పారు. అలా వాళ్ళు ఏం చేశారంటే కంటిన్యూగా దాన్ని ఒక చోట నుంచి ఒక చోటకి బదలాయించారు కళాకారులు. తద్వారా, ఎందుకంటే అప్పుడు పెద్దగా పేపర్లు లేవు,
పేపర్లో ఉన్న 1-2 చదువుకోవడం తప్ప రేడియో అందరి ఇంట్లో ఉండేది కాదు. కానీ ఎక్కడో గాంధీ కూర్చుని ఒక బంద్ అని పిలుపునిస్తే ఆ రోజంతా మొత్తం దేశం అంతా బంద్ జరిగింది. అది నిజం సార్. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ డీప్ కాన్వర్సేషన్ కానీ డీప్ థింకింగ్ కానీ మనం కూర్చొని చూడకపోవచ్చు, కానీ అదే ఒక కళాకారుడు కూర్చుని ఇదే ఇన్ఫర్మేషన్ గనక ప్రాసెస్ చేయటమో చెప్పడమో జరిగితే దానికి ఉండే ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అదే కళ్ళకున్న గొప్పతనం ఆర్ మనం కళ్ళకిచ్చే ఇంపార్టెన్స్ ఏమో అది మాత్రం వెరీ వెల్ సెట్ సార్. అంటే అది దానికి ఆ పదాలు కానీ వాళ్ళని చైతన్యవంతులు చెయ్యటానికి వాళ్ళు చేసిన స్టేజ్ ప్లేస్ కానీ అంటే పూర్తిగా అంటే స్వతంత్ర పోరాటంలో ఈ రోజు ఏం జరుగుతుంది, అక్కడ నెహ్రూ గారు ఏమన్నారు, ఇక్కడ గాంధీ గారు ఏం పిలుపునిచ్చారు, సుభాష్ చంద్రబోస్ గారు ఎలా బిహేవ్ చేస్తున్నారు, భగత్ సింగ్ ఏం చేస్తున్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఏం చేస్తున్నాడు, వీళ్ళు స్ట్రీట్ ప్లేలు, యక్షగానాలు, బుర్రకథలు, హరికథలు, ఒగ్గు కథలు వీటి ద్వారా ఇమీడియట్ గా ప్రజల్లో తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎక్కువ లాఠీ దెబ్బలు తిన్న కళాకారులే. ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మీద అటాక్ చేస్తారు ఫస్ట్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళ మీద. నేను అందుకే ఏమంటానంటే కళాకారుడు పాత్ర చాలా క్రియాశీలకమైంది, కళాకారుడు పాత్ర ప్రముఖమైంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఇంత సోషల్ మీడియా లేదు, టెక్నాలజీ లేదు, టీవీలు లేవు, ఏమీ లేని టైంలో వార్తను బదలాయించడానికి సాధనంగా వాడబడ్డాడు కళాకారుడు. అందుకని నేనేమంటాను, కళాకారులు కాబట్టి మేమే తెచ్చాం స్వతంత్రం, వాళ్ళు ఏమంటారు మేము అహింస ద్వారా తెచ్చాము. ఆజాద్ హింద్ ఫౌజ్ గ్రూప్ ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఆ ఫీలింగ్స్ ఉన్నారు, మేము ఆయన ద్వారా వెళ్ళి ఫైట్ చేసాము, సుభాష్ చంద్రబోస్ నేతాజీ సూపర్ అని వాళ్ళు అంటారు. సో అట్లా కాదు, అతివాదులు మితివాదులు ఆ రోజుల్లో ఉండే వాళ్ళందరూ లాల్ బాల్ పాల్ ఈ టీం అంతా కూడా ఏంటంటే మేము మా వాళ్ళు వచ్చింది అంటే ఎవరి కాళ్ళు అడాప్ట్ చేసుకుంటాం. అంతిమంగా మనం ఒక స్టేజ్ సాధించామంటే చాలా బాగా చెప్పగలిగే మాట స్వతంత్రం సాధించడం కాదు, కానీ స్వతంత్రం సాధించి వెళ్ళిపోయేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు అనుకునేవారట కరెక్ట్గా 3 నెలల్లో 3 ముక్కలు అయిపోద్ది దేశం, నిలవదు 3 నెలల ముక్కలు కాకపోతే చూడండి 33 ముక్కలు అవుతుంది. ఎందుకంటే ప్రతి 20 కిలోమీటర్కి యాస మారుతుంది, ప్రతి 90 కిలోమీటర్లకి భాష మారిపోతుంది, ఆహారపు అలవాట్లు వేరు, కట్టుబాట్లు వేరు, అసలు మీరు ఎలా కలిసి ఉంటారా, మీ వల్ల సాధ్యం కాదు అని హేళన చేస్తూ వెళ్ళిన వాళ్ళకి ఈ రోజు 79వ స్వతంత్ర దినోత్సవాలు చేసుకుంటూ చెంప పెట్టింది. వావ్, ఇది అసలు చాలా గూస్ బంప్స్ వచ్చే విషయం. ఎందుకంటే ఇంత వేరియేషన్ ఉన్న కంట్రీ, ఇన్ని కల్చర్స్ ఉన్న కంట్రీ, ఇన్ని లాంగ్వేజెస్ ఉన్న కంట్రీ, స్టిల్ ఏదో అయితే ఉంది మనందరం ఇలా కలిసి ఉండటంలో ఎంత ఉందో, మనందరం కలిసి ఒక తాటి మీద నడుస్తున్నామా లేదా అని మనకి మనం గ్లోరిఫై చేసుకోవచ్చు. కానీ దాని వెనుక కష్టం కూడా ఉందని మనం నిజంగా మాట్లాడుకుని గర్వించదగ్గ విషయం. సార్, ఇప్పుడు ఇదే గర్వించే టైంలో అసలు మనం సాధించింది పక్కన పెడితే సాధించాల్సింది అంటే ఏం మిస్ అయ్యి ఉండొచ్చు? బేసికల్గా ఏంటంటే మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకున్నాం. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర నుంచి కొన్ని లక్షల కోట్లు సంపదను దోచుకెళ్ళిపోయారు ఈ 300 సంవత్సరాల పరిపాలన అనుకోవచ్చు. కానీ మనం కోల్పోయింది ఏంటంటే 1948 అంటే 1947లో స్వతంత్రం వచ్చింది. 48లో ఇంకా మనకి ఎలక్షన్ జరగలేదు, గణతంత్ర రాజ్యాంగం ఆమోదించి ఇంకా పరిపాలనలో రాకముందే మొట్టమొదటిగా ఆర్మీ జీపులు పర్చేజులు కుంభకోణం 20 లక్షల రూపాయలు, 18 లక్షలు అక్కడ స్టార్ట్ చేసి ఇప్పుడు వరకు జరుగుతున్న స్కామ్లు అంటే గడ్డి స్కాము, హవాలా స్కాము, పచ్చళ్ళ స్కాము, లిక్కర్ స్కాము, బెయిల్ స్కాము, మన ప్రతి స్కామ్ పేరు, మారుతి స్కాండల్, బోఫోర్స్, ఈ వీటిల్లో బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్ళిన సంపదకి 3 రెట్లు ఎక్కువ మన వాళ్ళు అంటే అందుకే టైమ్ బి అనే శాస్త్రవేత్త ఏమంటాడంటే, సామాజిక శాస్త్రవేత్త, ఆయన వెస్టర్న్ హిస్టోరియన్, టైమ్ బి అనే శాస్త్రవేత్త ఇండియా ఇస్ ఏ స్లీపింగ్ బ్యూటీ అంటాడు. నిజమే, ఆ నిద్రిస్తున్న వయ్యారి అందాలను చూచి మోహించి కామించి తనువు తీరా అనిపించిన బ్రిటిష్ నాడు 1947లో ఆ సుందర అస్థికలను వదిలి వెళ్ళిపోతే ఈ నల్లవాడు ఆ సుందరి అస్థికలను అజంతా ఎల్లోరా శిల్పాలుగా తీర్చిదిద్దారని కబుర్లు చెప్పి అధికారాన్ని హస్తగతం చేసుకుని కనీసం ప్లాస్టిక్ సర్జరీ చేయకపోగా పాటలు గడగొట్టి అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతున్నాడు. ఇది నేటి మన దేశ దౌర్భాగ్య స్థితి. ఇది యాక్చువల్గా మనం మిస్ అవుతుంది అంతే. మిగిలిన అన్ని చోట్ల మనం
చాలా స్ట్రాంగ్గా ఉన్నాం, బలోపేతమైన ఒక ప్రపంచంలోనే 4వ అతి పెద్ద శక్తిగా ఈరోజు మనం అవతరించాం. అమెరికా, రష్యా, చైనా తర్వాత 4వ అతి పెద్ద శక్తిగా అవతరించాం. అది అంతిమంగా ఐక్యంగా ఉండడం అనేది మన దగ్గర ఉన్నటువంటి ఇది. సార్ అసలు ఈ ఇండిపెండెన్స్ డేని అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవడం సబబ్ అని యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ మీకు అనిపిస్తుంది? ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది భారతదేశంలో పుట్టిన భారతదేశ ప్రతి పౌరుడు యొక్క హక్కు, అది సంబరాలు చేసుకోవడం అనేది. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు సంబరం చేసుకుంటున్నటువంటి పిల్లవాడు స్కూల్లోకి వెళ్తున్నాడు, ఓకే, జెండా వందనం చేస్తున్నాడు, చాక్లెట్లు బిస్కెట్లు పెంచుతున్నాడు, అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు, వచ్చేస్తున్నారు, కానీ తనకి ద రియల్ ఇండిపెండెన్స్ తెలియట్లేదు. ఇప్పుడు తన వందే మాత్రం ఎందుకు పాడతాడు తెలియదు, జనగణమన ఎందుకు పాడతాడో తెలియదు. వందే మాత్రం బెంగాలీదే, జనగణమన బెంగాలీదే. ఒకే భాషలో ఉన్న 2 గీతాలని, ఒకటి గేయంగాను ఒక గీతంగాను భారతదేశ ప్రజలు ఇప్పుడు పాడుకుంటున్నారు. ప్రతి స్కూల్ పిల్లోడు పాడుకుంటున్నారు. ఆనంద్ మట్ అనే గ్రంథంలో బకించంద్ చటర్జీ రాసినటువంటి సంతానుల కోసం రాసినటువంటి ఒక చిన్న పాట, అది 9 చరణాలు ఉంటుంది. మనం ఒక పల్లవి చరణం తీసుకుని మార్నింగ్ వెళ్ళంగానే వందే మాత్రం పాడుతాం. అలాగే జాతీయ గీతంగా మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక బ్రిటిష్ రాజు వస్తే అప్పుడు కోల్కతాలో ఉండేది క్యాపిటల్. ఆయన దిగిన తర్వాత మన విన్నపాలు ఆయన తెలియచేయాలని, మేము ఇలా కోరుకుంటున్నాం, మాకు స్వతంత్రం కావాలి, మాకు కొన్ని హక్కులు కావాలి అని మనం అడుగుతూ ఆయన ప్రైజ్ చేస్తూ ఏదైనా చేస్తే మనకి అవన్నీ ఇస్తాడు, వెళ్ళి విక్టోరియా రానికి చెప్తాడు, ఓకే అయిపోతుంది అన్నదో ఆయన ప్రైజ్ చేయడానికి రాసినటువంటి జనగణమన, ఓకే. సో అట్లా అవన్నీ ఇప్పుడు మనం అసలు ఆ ఎసెన్స్ ఏంటి, ఎందుకు దాన్ని ఫాలో చేస్తున్నాం, ఎందుకు పాడుతున్నాం అనేది, అంటే అది జాతీయ గీతంగా దాన్ని ఆమోదించి అది ఇవ్వడానికి, వందే మాత్రం ఇవ్వడానికి అది ఒక పెద్ద చరిత్ర. అది మరొకసారి ఎప్పుడైనా మాట్లాడుకున్నాం. అది కలకత్తా నుంచి ఢిల్లీకి రాజధానికి మారడంలో బెంగాలీ ప్రజలకి ఇచ్చినటువంటి ఈ మన నాయకులు ఇచ్చినటువంటి ఒక గొప్ప కానుకది. సో అది దానికి వాళ్ళు సాటిస్ఫై, భాషా ప్రియులు అంటే తమిళియన్స్ ఎంత భాషా ప్రియులు, బెంగాలీ కూడా భాషా ప్రియులు. మన పాకిస్తాన్ విడిపోవడానికి గల కారణం మతం కాదు, ఓన్లీ భాష. పాకిస్తాన్ లో ఉర్దూ మాట్లాడతారు, కానీ బంగ్లాదేశ్ లో బెంగాలీ మాట్లాడతారు. సో ఈ భాష దగ్గర పడక విడిపోవడం జరిగింది అది. సో దానికి అప్పుడు ఇందిరాగాంధీ మనం బంగ్లాదేశ్ సపోర్ట్ చేయడం అది మీకు తెలిసిన చరిత్రే. సో అందుకనే అక్కడ భాషా ప్రియులు కాబట్టి భారతదేశంలో ఎక్కడ ఏ మూలం పుట్టినా, ఏ పిల్లోడైనా, ఏ అమ్మాయి అయినా, ఏ స్కూల్ స్టూడెంట్ అయినా, ఎవరైనా సరే ఖచ్చితంగా బెంగాలీ భాషలో వందే మాత్రం పడాలి, జనగణమన. ఒక గ్రేట్ డెడికేషన్ ఇచ్చినట్టు. అంతే కదా సార్. సంవత్సరాలకి చాలా మంది తెలుగు వందే మాత్రం తెలుగు అనుకుంటారు, అదే చాలా మంది అడిగేవారు. అట్లాంటి ఉంది. అలా చరిత్రను కొంచెం అధ్యయనం చేయాలి, నిజమైన చరిత్రని తవ్వి తీయాలి, రీరైట్ చేయాలి. ఇప్పుడు అది చాలా అవసరం. మనం చదువుకున్న చరిత్ర అంతా ఎంటైర్లీ డిఫరెంట్. వెస్టర్న్ హిస్టోరియన్స్ రాసిందే నిజమని మనం వెళ్ళాం, అందులో కూడా చాలా లోపాలు. స్ట్రాటజీ ప్రకారం గ్లోరిఫై చేయబడిన చరిత్ర, దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత, ఏది ఉంచాలి, ఏది మార్చాలి, ఏది తిరగరాయాలనేది కూడా చాలా చాలా డీపర్ థాట్ కోరుకునే ఒక ఇంటెలిజెంట్ చర్చ అవుతుంది అది. ఇప్పుడు నేను ఎందుకు మహేందర్ గారిని అన్నానో మీకు అర్థమై ఉండొచ్చు. ఇంత ఇన్నర్ డీటెయిల్స్ అంటే నాకైతే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక నడుస్తున్న బుక్ లాగా, నాకు కావాల్సిన ఒక డౌట్కి ఒక క్విక్ రిఫరెన్స్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ సార్, సామాజిక స్పృహ ఉండి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండే ఒక సిటిజన్ కేవలం మా బాధ్యతాయుతంగా బ్రతకటం కాకుండా నిజంగా దేశభక్తి ఉంటే అసలు ఆ సిటిజన్ ఏం చేయగలుగుతారు సింపుల్ థింగ్స్లో? బేసికల్గా ముందు మన దేశభక్తి గురించి మాట్లాడుకుంటే దీనికి ఆన్సర్ వస్తుంది. ఎలా అంటే చాలా మంది ఏమంటారంటే ఏదైనా ఇప్పుడు పుల్వామా దాడి లాంటిది ఏదైనా జరిగినప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా ఈ మధ్య, అందులో ఏం పెడతారంటే ఒక సైనికుడికి ₹1 ఇవ్వలేరా, ₹1 డొనేట్ చేయొచ్చు కదా, సో అని పెట్టేస్తుంటారు. అది అవగాహనతో పెడతారో లేకపోతే సైనికుడు అన్న వాడికి మాత్రమే దేశభక్తి ఉంటుందా? భారతదేశంలో ఇంకెవరికి దేశభక్తి ఉండదా? నాకుండదా?
దివ్యాంగుడు అంటే వికలాంగుడు దివ్యాంగుడికి ఉండదా? ఒక ఇస్త్రీ చేసుకునే అతనికి ఉండదా? ఒక బండి పెట్టుకుని పానీపూరి చేసుకునేవాడికి దేశభక్తి ఉండదా? దేశభక్తి అందరికీ ఉంటది, సైనికులు మాత్రం ఎక్కువ దేశభక్తి ఉంటది అని వాళ్ళు ఆ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఉంది అని. సో ఈ దేశభక్తి అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒక మార్కెట్లో సరుకు అయిపోయింది. కానీ ఒకటి ఏంటంటే దేశభక్తి లేకుండా ఎవరు ఏమీ చేయలేరు, దేశం ముందుకెళ్ళదు అన్నది నగ్న సత్యం. కానీ కొంతమందికే దేశభక్తి ఉంటుంది, కొంతమందికి దేశభక్తి ఉండదు అన్నది ఏం కాదు. కానీ దేశం మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలంటే సమసమాజ స్థాపన జరగాలి. స్వేచ్ఛా స్వతంత్రాలు పూర్తి స్థాయిలో అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఏదైతే ఇస్తుందో అది సక్రమంగా అమలయ్యేలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉండాలి. అప్పుడే స్వేచ్ఛా స్వతంత్రాలు నిజమైన స్వతంత్రం, ఈ దేశభక్తితో కూడినటువంటి స్వతంత్రం వచ్చినట్టు. అంతే, ఏం లేదు. సింపుల్గా ఒక మాట చెప్తే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు తన గీతాంజలిలో, చిత్తమెక్కడ బహిరహితమై వెలసిలను, మస్తకమెక్కడ ఉన్నతమై విరాజిలను, జ్ఞానమందిరం ఎక్కడ సర్వజన ప్రవేశార్థమై సత్సాముద్రుని ఎచ్చట వాగ్దేవి ప్రభవించును, ఓ నా ప్రభు అట్టి స్వేచ్ఛాభూతల స్వర్గానికి నా దేశానికి వెళ్ళిపోయింది. అంతే, అట్టి స్వేచ్ఛాభూతల స్వర్గానికి వెళ్ళాలంటే కాన్స్టిట్యూషన్ పర్ఫెక్ట్గా అమలు కావాలి, పాలకులు పాలితుల మధ్యన ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా వాటిని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇవన్నీ ఎవరు చేయగలుగుతారంటే ఇంటిగ్రిటీ ఉన్న నాయకులు, నిజమైన దేశభక్తి ఉన్న నాయకులు, నికార్సైన దేశభక్తి ఉన్న నాయకులు. ఓకే, వెరీ వెల్ బాయిల్డ్ డౌన్. సో నేను ఫస్ట్లో ఒక పాయింట్ చెప్తానన్నాను, ఇప్పుడు చెప్తాను. అది మీరు ఆయన నాలెడ్జ్ విన్న తర్వాత చెప్పాలనుకున్నాను. మహేందర్ గారు యాక్చువల్లీ చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్నర్ డీటెయిల్స్ గురించి మాట్లాడగలిగే వ్యక్తి. ధైర్యంగా మాట్లాడగలిగితే అంటే కావాల్సిన గుర్తింపు వస్తుందా? ఇప్పుడు ఆ జెండా చేసిన వారి పేరైనా మనకి తెలుసా? అలా ఎంతమంది ఉండిపోయారు? దాని వెనక కావాల్సిన ధైర్యం ఏంటి? మనం ఆలోచన అంటున్నాం, డీప్ థింకింగ్ ఎంత అవసరం. వీటి మీద, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద కూడా మరిన్ని విషయాలతో, మరిన్ని సిరీస్ తోటి మీ ముందుకు వస్తాం. దాంట్లో చాలా నిజాలు దాగున్నాయి, కానీ ఎందుకు ఎవరు మాట్లాడలేదు దానికి ఆన్సర్ కూడా మీకు తెలుసు. ఇవాల్టి మన 79th ఇండిపెండెన్స్ డే రోజు కూడా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ రైట్గా తెలుసు అనేది ఇప్పుడే మనం విన్నాం. సో సరిగ్గా, నిజంగా, పర్పస్ఫుల్గా, ట్రూత్ఫుల్గా ఆలోచిద్దాం. సైనింగ్ ఆఫ్, రోజా ఆలోచన.